కోర్టులో కేసుండగా కావాలని కొంతమంది కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని హిందూ ధర్మరక్షత సమితి రాష్ట్ర అధ్యక్షులు చెదులూరి గవరయ్య, జిల్లా బీజేపీ అధ్యక్షులు బికిని విశ్వేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్నగర్లో గల శ్రీ విజయ సత్తమ్మతల్లి ఆలయం వద్ద హిందూ సమాజం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో హిందూ ధర్మరక్షత సమితి రాష్ట్ర అధ్యక్షులు చెదులూరి గవరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు బికిని విశ్వేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యుడు వి నాగేశ్వరరావు, విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ఇటీవల జరిగిన పరిణామాలపై మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దల్ గణేష్, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కుమార్, అప్పాజీ, శ్రీ విజయ సత్తమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మారినప్పుడల్లా ఎంక్వైరీలు వస్తున్నాయండి. ఈ 6 సంవత్సరాలు బట్టి ఎంతమంది కలెక్టర్లు మారినప్పటికీ ఎంక్వైరీలే. మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ప్రారంభమైంది. కాబట్టి చేయండి, కాదని మేము అనం. కానీ మీరు ఎంక్వైరీ చేసి కరెక్ట్గా పరిపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఎన్నిసార్లు ఎంతమంది అడ్వకేట్ కలెక్టర్లు ఎంతమంది మారినప్పటికీ మీరు కరెక్ట్గా ఇక్కడ హిందువుల మధ్యలో ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుని మీరు డిసిషన్ ఇవ్వండి. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే రిప్లై మళ్ళీ ఇవ్వడం కాదు. మీరు దగ్గరుండి ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందిస్తున్నాం. మేము మానసికంగా మా హిందూ ఆర్గనైజేషన్లన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాం. మీరు ఒకసారి ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా అడగండి. ఒక్క హిందూ ఇక్కడ క్రైస్తవులు కూడా ఇక్కడ ఎవరూ లేరు. ఈ లేని చోట వచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఈ రకంగా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? శాంతి భద్రతలు భంగం లేకుండా, అలాగే ఈ ఏపీ గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారం, అలాగే 2019 జీవో ప్రకారం, గొడవ జీవో ప్రకారం మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి హైకోర్టు వారు, గవర్నమెంట్ హైకోర్టు వారు కలెక్టర్ గారికి ఆర్డర్ జారీ చేసింది. తర్వాత మమ్మల్ని కలెక్టర్ గారు పిలిచారు. మళ్ళీ మేము అన్నీ చెప్పామండి. వాళ్ళు పిలిచిన తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ ఏ ఒత్తిడి అనుకోండి, పొలిటికల్ ఒత్తిడి, ఇంకో ఒత్తిడి అని చెప్పేసి ఆయన ఒక ఆర్డర్ జారీ చేస్తారు. మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళామండి. హైకోర్టు వారు మళ్ళీ ఏం చేశారంటే అది WP 39/590/2022 అండి. 39/599 ఆఫ్ 2022 రెండో రిట్ పిటిషన్ అండి. అప్పుడు హైకోర్టు వారు కూడా కలెక్టర్ గారు మీరు సరిగ్గా సమగ్రంగా మీరు విచారణ జరపలేదు అని చేత ఫస్ట్ ఇచ్చిన 18/346 రిట్ పిటిషన్లో మేము ఏదైతే మెన్షన్ చేసామో అవన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఉభయ వాదనలు విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ అమ్మవారి టెంపుల్ ఉండడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి వాతావరణం, హిందూ వాతావరణం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. అయితే 1932 నుండి కూడా మేము ఇక్కడ చర్చి కట్టాం. అంటే ఏరియానే లేదు, 32లో చర్చి ఎక్కడ వస్తుందండి? సో అది మీనింగ్లెస్ కాన్సెప్ట్. అది నేను సోషల్ మీడియాలో పెట్టడం చూశాను. వాళ్ళు ఎవరెవరు ఇక్కడ చర్చి కట్టుకుంటాను లేకపోతే ఇల్లు కట్టుకుంటాను అనేటువంటి క్లారిటీ లేనటువంటి ఒక వ్యక్తి ఆయన ఇక్కడ ఒక పర్మిషన్ కోసం అని చెప్పి పంచాయతీ వారిని అప్రోచ్ కావడం, పంచాయతీ వారు ఇందాక మా పెద్దలు తెలియజేసినట్టు ఏ విధమైన పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ఇచ్చామని చెప్పేసి ఒక రాంగ్ పేపర్ తీసుకురావడం, తర్వాత మా వారి పెద్దలందరూ కలిపి ఈ ఇష్యూ కోసం అని చెప్పేసి హైకోర్టుని కూడా ఆశ్రయించడం, హైకోర్టు వారు కూడా తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపమని కోరడం, ఇవన్నీ జరిగినాయి. మీ కింద నుంచి కూడా మీరు వింటూ ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ గారి యొక్క విజ్ఞతలో ఇక్కడ గ్రామ సభ జరిగినట్లు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ కలెక్టర్ గారి నోటీసులో లేదని స్వయంగా కలెక్టర్ గారు తెలియజేశారు.